రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డిఎండిహెచ్ఓ కార్యాలయం వద్ద డిఎం&హెచ్ఓ వెంకటరమణ ఆధ్వర్యంలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఘనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కార్యక్రమం డిఎం&హెచ్ఓ కార్యాలయం నుండి టెక్కే వరకు కొనసాగుతోంది. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 2,13,000 మంది పిల్లలకు గాను పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా లేబర్ ఎస్టీల ప్రాంతాల్లోని ఇంటింటికి పోలియో చుక్కలు చేయడం వల్ల జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలోని జీజీహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు మార్చి 3వ తేదీన మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఈరోజు దాని అవగాహన కోసం అని చెప్పేసి మనం పల్స్ పోలియో ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని బూతులు 2,13,000 మంది పిల్లలకి ఈ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఉన్నదో వాళ్ళకి మనకు పల్స్ పోలియో వేయడం కోసం చిన్నపిల్లలకి మనం బూత్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బూత్ యాక్టివిటీస్ మనం మాపప్ యాక్టివిటీ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడైతే వనరబుల్ సెక్షన్ ఉంటుందో ట్రైబల్, అదేవిధంగా లేబరు, అదేవిధంగా కొద్దిగా ఇండస్ట్రీస్, బ్రిక్లైన్స్ ఇక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.